హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? రీసెంట్గా సునీత విలియమ్స్ కోసం చాలా చూస్తున్నాం. కానీ అసలు ఆవిడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు ఎందుకు వెళ్ళింది? 8 డేస్ అని చెప్పి ఏకంగా 286 డేస్ ఎందుకు ఉండిపోయింది? అక్కడ మనుషులు నివసించడానికి కావాల్సిన జీవనాధారాలు ఎలా ఏర్పరచుకున్నారు? ఇంకా వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఇలా ప్రతిదీ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సునీత విలియమ్స్తో పాటు మరో ఆస్ట్రోనాట్ కూడా ఉన్నాడు. అతని పేరు బూచ్ విల్మోర్. ఇతను కూడా సునీత విలియమ్స్ గారితో ఉండిపోయాడు. కానీ మనం సునీత గారి కోసం ఎందుకు మాట్లాడుకున్నామంటే ఆమె మన భారత సంతతి అండ్ ఆమె కల్పనా చావ్లా తర్వాత స్పేస్లో అడుగుపెట్టిన మహిళా ఆస్ట్రోనాట్. సునీత విలియమ్స్ పూర్తి పేరు సునీత లిన్ విలియమ్స్. ఈమె 1965 సెప్టెంబర్ 19 యూక్లిడో, ఒహాయో, యుఎస్లో పుట్టింది. ఈమె తండ్రి దీపక్ పాండురంగ్ వి విలియమ్స్ భారతీయుడు, గుజరాత్కు చెందినవాడు. తల్లి వన్నీ పాండురంగ్ విలియమ్స్ స్లోవేనియన్ వంశానికి చెందిన ఆవిడ. ఇంకా ఈమె క్వాలిఫికేషన్ విషయానికి వస్తే యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ 1987, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీ 1995లో తీసుకున్నారు. అయితే వీళ్ళని ఎలా తీసుకొచ్చారనేది చూద్దాం. విలియమ్స్ అండ్ విల్మోర్ తిరిగి భూమికి చేరే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి ఆలస్యంగా ప్రారంభమైంది. హ్యాచ్ క్లోజింగ్ ఏర్పాట్లు రాత్రి 10:45 అంటే ఎర్త్ టైమింగ్ ప్రకారం 2:45 GMTకి మొదలైంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ వీరిని తీసుకొని మంగళవారం తెల్లవారుజామున 1:05 అంటే ఎర్త్ టైమింగ్ ప్రకారం 5:05 GMTకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుండి విడిపోయింది. సాయంత్రం 6 అంటే భూమి మీద టైం ప్రకారం GMT 22 అవర్స్కి అట్లాంటిక్ మహాసముద్రంలో విజయవంతంగా కిందకి దిగి భూమిని చేరుకున్నారు. నాసా ఈ ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే ఇది ఎంత టైం టు టైం జరిగింది. ఇప్పుడు స్టార్టింగ్ నుండి స్టోరీ ఏంటో చూద్దాం. విలియమ్స్ అండ్ విల్మోర్ నాసా యొక్క వాణిజ్య క్రూ ప్రోగ్రాంలో భాగంగా బోయింగ్ CST-100 స్టెరైనర్ ద్వారా ISSకు వెళ్లారు. ఇది బోయింగ్ కంపెనీ తొలి క్రూ టెస్ట్ ఫ్లైట్. నాసా ఆస్ట్రోనాట్స్ని ISSకు తీసుకెళ్లడానికి ప్రైవేట్ స్పేస్ షిప్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ఎత్తులో ఉండే కక్షా ప్రయాణాలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా భవిష్యత్తులో చంద్రుడిపై ఆర్టెమిస్ మిషన్లు అలాగే మార్స్ యాత్రలపై దృష్టి పెట్టవచ్చని నాసా భావిస్తుంది. ఇంకా ISSకి 25 గంటల ప్రయాణంలో స్టెరైనర్లో హీలియం లీక్ అయింది. అలాగే రీఎంట్రీకి అవసరమైన థ్రస్టర్లో ఒకటి పని చేయలేదు. జూన్ 6న ISSకు చేరినప్పుడు 28 థ్రస్టర్లలో 4 విఫలమయ్యాయి. దాంతో ISSకు డాక్ అయ్యే ప్రక్రియ ఆలస్యమైంది. ఇంజనీర్లు 4 థ్రస్టర్లను తిరిగి చక్కదిద్దిన నాసా ఈ అంతరిక్ష నౌకను మనుషుల ప్రయాణానికి ప్రమాదకరమని భావించింది. అందుకే దాన్ని ఖాళీగా తిరిగి పంపింది. దీంతో విలియమ్స్, విల్మోర్ ISSలో ఉండిపోయారు. ఈ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ 2024 సెప్టెంబర్ నుంచి ISS వద్దే ఉంది. మొదటగా ఇది నాసా వ్యోమగామి అయిన నిక్ హెగ్ను అండ్ రష్యా వ్యోమగామి అయిన అలెగ్జాండర్ గోర్నోవల్ను ISSకు తీసుకెళ్ళింది. అయితే ఈ క్యాప్సూల్లో 2 ఖాళీ సీట్లు ఉండడం వలన విల్మోర్ అండ్ విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి ఉపయోగించారు. అయితే వీరు తిరిగి రావడానికి ముందు కొత్తగా 4 వ్యోమగాములతో కూడిన మరో బృందాన్ని ISSకు చేర్చాల్సి ఉంది. ఆ బృందం క్రూ 10 ఆదివారం తెల్లవారుజామున 12:04 అంటే ఎర్త్ టైమింగ్ ప్రకారం 4:04 GMTకి ISS వద్ద డాక్ అయింది. ఈ బృందంలో నాసా వ్యోమగాములు అన్నే మెక్లెయిన్, నికోల్ ఆయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనీసి, రష్యా వ్యోమగామి కిరిల్ పేస్కోవ్ ఉన్నారు. వీరు శుక్రవారం అమెరికాలోని ఫ్లోరిడా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణం ప్రారంభించారు. నిజానికి ఆగస్టు 2024 నాసా వీరిని భూమికి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వాహనాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. కానీ సెప్టెంబర్ 29, 2024 ప్రయాణించిన క్రూ డ్రాగన్ 9 అప్పటి నుంచి ISS వద్ద డాక్ అయి ఉంది. అయితే వీరిని ముందే భూమికి పంపిస్తే ISSలో కేవలం ఒక అమెరికా వ్యోమగామి మాత్రమే మిగిలిపోయేవాడు. ఇది పరిశోధనకు, అత్యవసర పరిస్థితులకు అవరోధంగా మారేది. అందుకని క్రూ 10 వచ్చే వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. అలాగే సాధారణంగా వ్యోమగాములు 6 నెలల పాటు ఉంటారు. ఇప్పుడు వారి ప్లేస్లో మరో బృందం క్రూ 10 ISSకు చేరుకోవడంతో చివరకు విలియమ్స్కు, విల్మోర్కి భూమికి తిరిగి వచ్చే అవకాశం పొందారు. విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఎలా బ్రతికారు? విలియమ్స్, విల్మోర్ 2024 జూన్ 5 నుంచి అంతరిక్షంలో ఉన్నారు. అంటే వారు తిరిగి వచ్చే సమయానికి 9 నెలలు పైగా కక్షలో గడిపారు.
ఫ్లోరిడాలోని కేఫ్ కనాల్వెల్ నుంచి జూన్లో ప్రయాణం ప్రారంభించిన తర్వాత వారు కేవలం 8 రోజులు మాత్రమే ఐఎస్ఎస్లో ఉండాలని మొదట నిర్ణయించబడింది. కానీ ఇలా టెక్నికల్ ఇష్యూల వల్ల రిటర్న్ అవ్వలేకపోయారు. అయితే సాధారణంగా ఐఎస్ఎస్లో వ్యోమగాములు 6 నెలల పాటు ఉంటారు అని ముందే చెప్పాం. ఇక భూమిపై నుండి వెళ్తున్నామంటే అన్నిటికీ సిద్ధపడే వెళ్ళాలి. వాటి కోసం ప్రాసెస్ ఏంటి అని మనం డీటెయిల్గా వీడియో చేద్దాం. వాళ్ళు ఎంతకాలం అంతరిక్షంలో ఉన్నారు, ఎలా ఉండగలిగారు అన్న దానికోసం చూస్తే, అనుకోని ఆలస్యం జరిగినప్పటికీ విలియమ్స్ విల్మోర్ ఆరోగ్యంగా ఉండి 2025 జనవరిలో కలిసి ఒకే స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. ఐఎస్ఎస్లో జీవితం క్రమశిక్షణతో సాగుతుంది. వ్యాయామం, పని, విశ్రాంతి ఈ 3 వాటికి సమతుల్యంగా షెడ్యూల్ ఉంటుంది. ఎముకలు, కండరాల బలాన్ని కాపాడుకోవడానికి వ్యోమగాములు రోజు ట్రెడ్మిల్పై నడవటం, రెసిస్టెన్స్ మిషన్లు ఉపయోగించడం వంటివి చేస్తారు. ఒక సంవత్సరం పొడవునా నాసా సహా వివిధ అంతరిక్ష సంస్థలు, ప్రైవేటు కంపెనీలు ఐఎస్ఎస్కి ఆహారం, నీరు, ఆక్సిజన్ సరఫరా చేసే మిషన్లు పంపారు. వారికి తమ కుటుంబాలతో ఈమెయిల్, టెలిఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం కూడా ఉంది. 2024 నవంబర్లో ఎన్బీసీ నైట్లీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలియమ్స్ మాట్లాడుతూ, మేమిద్దరం ఆరోగ్యంగా ఉన్నాం, క్రమంగా వ్యాయామం చేస్తున్నాం, సరైన ఆహారం తింటున్నాం, ఇక్కడ మేము చాలా సరదాగా గడుపుతున్నాం. మా కోసం భయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవసరం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం అని ఆమె నవ్వుతూ చెప్పింది. ఫైనల్గా మార్చి 18, 2025 ట్యూస్డే 22 GMTకి భూమికి చేరుకున్నారు. సునీత విలియమ్స్ ఆమెతో పాటు హనుమాన్ చాలీస్, భగవద్గీతను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లారంట. ఆమె భారతదేశం నుంచి వచ్చిన నేవీ అధికారి, వ్యోమగామి మరియు సైన్స్ శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. ఇకపోతే విలియమ్స్ విల్మోర్ ఊహించిన కారణం వల్ల అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మొదటి వ్యోమగాములేమీ కాదు. అతిపెద్ద ఉదాహరణగా అమెరికా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో పేరు చెప్పవచ్చు. 2022, 2023 మధ్యకాలంలో ఐఎస్ఎస్లో 371 రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. అతన్ని కక్షలోకి తీసుకెళ్లిన సోయుజ్ స్పేస్ షిప్ లోపాలు చూపించడంతో అతని మిషన్ అనుకోకుండా పొడిగించబడింది. చివరకు మరో సోయుజ్ క్యాప్సూల్ ద్వారా భూమికి చేరుకున్నారు. అంతేకాకుండా 1991లో సోవియట్ వ్యోమగామి సెర్జీ క్రికాలేవ్ 311 రోజుల పాటు అంతరిక్షం కేంద్రంలో ఉండిపోయారు. అప్పట్లో సోవియట్ యూనియన్ కూలిపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను పునరాగమనం ప్రయాణం చాలా ఆలస్యమైంది. చివరకు 1992 మార్చిలో భూమికి చేరుకున్నప్పటికీ అతను సోవియట్ యూనియన్ కాకుండా కొత్తగా ఏర్పడిన రష్యాకు వచ్చాడు. సో ఆస్ట్రోనాట్గా అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే అంత ఈజీ పని కాదు. మనం దానికి అన్నిటికీ తెగించి ఉండాలి, చాలా ధైర్యం కూడా కావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఈ ఐఎస్ఎస్ ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఎవరు మొదలుపెట్టారు, ఎలా నిర్మించారు, ఉద్దేశాలేంటి, ఇలా ప్రతి దానికోసం డీటెయిల్గా మరో వీడియోలో చూద్దాం. ఇంకా మీరు ఏదైనా టాపిక్ కావాలనుకుంటున్నారో దాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.